ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి నవలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనది, విశిష్టత కలిగినటువంటిది, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవస్థానంకి ఎంత ప్రతిష్ఠ ఉందో ఆ దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటిది ఏదైతే కోనేరు ఉందో ఆ కోనేరు భృగుతీర్థము అంటారండి. ఈ యొక్క భృగుతీర్థము చాలా స్వామివారికి ఎంత విశిష్టత ఉన్నదో, స్వామివారికి ఎంత పేరు ఉన్నదో అంతా కూడా భృగు మహర్షిచే ఈ భృగుతీర్థం ఏర్పడిందని వేద పురాణాలు చెప్తున్నటువంటిది. మరి ఆగమన శాస్త్రం ప్రకారము ఈ యొక్క భృగుతీర్థం ఏదైతే ఉన్నదో, మరి ఈ భృగుతీర్థంలోనే స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణువు స్వరూప శ్రీమద్ ఆద్రి నరసింహుడు ఇక్కడే దొరికాడని చెప్తారు, ఉత్సవమూర్తునండి. మరి అటువంటి స్వామివారికి ఎంత విశిష్టత ఉందో అంత విశిష్టత కలిగినటువంటి భృగుతీర్థము మనం చూస్తున్నాం. దాదాపు భృగుతీర్థము శిథిలావస్థకు వచ్చినటువంటి పరిస్థితులు గతంలో. మరి ఈ భృగుతీర్థంలో స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క సేవకు, స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా ఫస్ట్ తలనీలాలు సమర్పించి మరి భృగుతీర్థంలో స్నానము ఆచరించి, కోనేరులో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి ఆనవాయితీ కొన్ని వందల వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటిది కదిరి క్షేత్రంలో. మరి యొక్క భృగుతీర్థానికి సంబంధించినటువంటిది మనకి పక్కనే మద్దిలేరు వాగు అనేటువంటిది కూడా ఉన్నది. మరి భృగుతీర్థానికి మద్దిలేరు వాగుకి కేవలం ఒక 50 నుండి 100 అడుగులు ఉన్నటువంటి పరిస్థితులు. మరి అలాగే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ భృగుతీర్థానికి సంబంధించి ఈ మద్దిలేరు వాగు నుండి కొద్దిగా అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఊట నీరు అనేటువంటిది వచ్చి భృగుతీర్థము నీరు అనేటువంటివి వచ్చేటివి. మరి కాలక్రమేపీ ఆ యొక్క మద్దిలేరు వాగులో కదిరికి మున్సిపాలిటీ అభివృద్ధి చెందిన తర్వాత కదిరిలో ఉన్నటువంటి ఏదైతే డస్ట్ నీరు ఉంటుందో, కాలువ మురికి నీరు, ఆ మురికి నీరు అంతా మద్దిలేరు వాగులో వస్తుంది. ఆ మద్దిలేరు వాగులో వచ్చేటువంటి ఊట నీరు కాలాంతరము ఈ యొక్క ఇక్కడ ఊట రూపంలో ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. పక్కన ముందున్నటువంటి ఏదైతే కోనేరుకి అనుసంధానంగా కొద్ది ఉంది. ఇప్పుడైతే ఇంజనీర్స్ చాలా టెక్నికల్గా ఈ యొక్క ఊటకి సంబంధించి ఊరకుండా చుట్టూ కూడా ప్రాకారం కట్టారు. మరి 7 నెలలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు, స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కేవలం 7 నెలలు ఉన్నాయి. మరి ఈ 7 నెలల్లో ఈ భృగుతీర్థం రెడీ అవుతుందా కాదా అని భక్తాదులు అలాగే కదిరి ప్రజలు కూడా అంతా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు, ఆశ్చర్యపడుతున్నటువంటి పరిస్థితులు. ఎలా అంటే గతంలో చాలా వరకు ఇది 2-3 సార్లు మనం ఇది వరకు చూసాం. వర్క్ స్టార్ట్ అయింది, ఎక్కువ కూడా వరదలు వచ్చేసి మొత్తం అంతా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితులు మనకు తెలిసినటువంటి విషయం. మరి తదుపరి కార్యాచరణ డబ్బులు ఏం లేదు, డబ్బులు ఉన్నా కూడా దాదాపు 4 కోట్ల రూపాయలు ఈ యొక్క భృగుతీర్థానికి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటిది అలాగే కేటాయించినటువంటి పరిస్థితులు స్వామివారి యొక్క డబ్బు. మరి దీంట్లో ఇంజనీర్ గారికి అడిగితే 2.7 కోట్లతో వర్కులు జరిగాయి, ఇంకా మిగతా అది కూడా చేస్తాము. ఈ 2 ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక ఎలక్షన్స్ జరిగాయి కనుక ఈ 2 నెలలు కూడా కొద్దిగా నత్తనడకన పనులు నడిచినటువంటి ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు ప్రారంభిస్తాము అంటున్నారు. మరి భృగుతీర్థము కొన్ని ఏండ్లగా ఇలాగే శిథిలావస్థలో ఉంది. మరి భృగుతీర్థం రెడీ చేస్తున్నారు, కొట్టుకుపోయినది. మరి భృగుతీర్థం పనులు ఆగిపోయినటువంటి పరిస్థితులు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కొద్దిగా దీని మీద దృష్టి వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎలా అంటే చాలా విశిష్టత కలిగినటువంటిది తీర్థాలు కదిరి ప్రాంతంలో చాలా ఉన్నాయి. గరుడ తీర్థం అంట, కుంతి తీర్థం అంట, భృగుతీర్థం అంట, పాలబావి, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా తీర్థాలు కూడా కోనేరులు కదిరి ప్రాంతంలో స్వామివారి యొక్క సేవలో గతంలో వచ్చేటువంటి భక్తులకి అందుబాటులో ఉండేటివి. కాలక్రమేపీ కొన్ని కనుమరుగయ్యాయి, కొన్ని ఉన్నాయి. మరి ఉన్నటి వాటిని కూడా ఎలా అంటే శాస్త్రీయంగా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నూతనంగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క దాని మీద శ్రద్ధ వహిస్తున్నామని చెప్తున్నారు కనుక ఈ యొక్క ప్రాంతంలో కూడా శ్రీమద్ ఆద్రి లక్ష్మీనరసింహస్వామికి మన గౌరవనీయులైనటువంటి కందుకుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు స్వామివారికి ప్రేమైన భక్తుడు కూడా ఆయన. కాలంటే
చాలా స్వామివారిని కొలిచేటువంటి వ్యక్తి. ఆయన ఉదయం లేస్తేనే స్వామివారిని దర్శించుకొని వచ్చేటువంటి వ్యక్తి కందుకుంట వెంకటప్రసాద్ గారికి. ఈ పరిస్థితులంతా తెలుసు ఆయనకి. కనుక మనకి ఇంకా ఈ జరగబోయే 7 నెలల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలకంతా కూడా సిద్ధం చేస్తారు అని కదిరి ప్రజలు కూడా ఆశిస్తున్నారు. చాలా అంటే సిద్ధం చేయగలడు. ఆయనకి ఈ ప్రతి ఒక్కటి అవగాహన ఉన్నటువంటి పరిస్థితులు ఈ మన గౌరవనీయులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి. మరి దాంట్లో భాగంగానే భక్తాదులు కూడా చాలా విశ్వాసం, కదిరి ప్రాంత ప్రజలు స్వామివారికి వచ్చేటువంటి భక్తాదులు, కర్ణాటక ప్రాంత వాసులు కూడా చాలా మన కదిరి, మరి ముఖ్యంగా మన కదిరి చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి స్వామివారి భక్తాదులంతా కూడా ఖచ్చితంగా ఈసారి మనకి జరగబోయే తిరునాళ్ళకంతా ఈ కోనేరు అనేటువంటి అందుబాటులోకి వస్తాదని ఆశిస్తున్నారు. కనుక మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఎలా అంటే ఇంత ఇలాగా నిలిచిపోతే గతంలో మనం చూసాం. ఏదైతే ఈ కోనేరుకి సంబంధించినటువంటిది మన యొక్క ఛానల్తో కూడా చూపించాం బయట లోకానికి, ప్రపంచానికి. ఎలా అంటే మురికి నీరులోనే భక్తాదులు తెలిసి తెలియక స్నానం ఆచరించేటువంటి పరిస్థితుల నుండి ఈ యొక్క కోనేరుని సుందరంగా సర్వంగా సుందరంగా ప్రజలకంతా అందుబాటులోకి ఈ కోనేరు, అందులో చాలా పెద్ద ప్రాకారం ఉన్నటువంటి కోనేరు మన రాయలసీమలో మన కదిరి కూడా ఒకటి పెద్ద ఈ యొక్క స్వామివారి కులంలో ఇది కూడా ఒకటి అని చెప్తారు పెద్ద వేద పండితులంతా కూడా. మరి అటువంటి అలాగే లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనది, విశిష్టతమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క క్షేత్రము. మరి ఈ క్షేత్రానికి శని ఆదివారాల్లో వేల మంది భక్తాదులు ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ అవుతూ వస్తున్నారు. మరి స్వామివారిని తలనీలాలు సమర్పించి క్షౌరం చేయించుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తాదులు ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవస్థానానికి సంబంధించినటువంటి వారు కొన్ని రూముల్లో ఆ స్నానం ఆచరించేకుంది. కానీ భక్తాదులకు సెంటిమెంట్ ఏంటంటే స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి వారు తలనీలాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఫస్ట్ కోనేరులో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి ఆనవాయితీని, పునర్వైభవాన్ని తీసుకొస్తారని శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారి మీద కదిరి ప్రాంత ప్రజలంతా కూడా చాలా ఆశ పెట్టుకున్నారు. ఖచ్చితంగా నెరవేరుతుందని ఆశిస్తున్నారు.